విజయనగరం జిల్లా చెల్లూరు హైవే వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా బొత్సపేట గ్రామానికి చెందిన 16 మంది గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంగా బొలెరో వాహనంలో మజ్జి గౌరమ్మ అమ్మవారిని అయితే రాయగడ వెళ్తున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ సంతోషంగా మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 16 మంది కూడా వెళ్ళడం జరిగింది. రాత్రి 9 గంటలకి స్టార్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో చెల్లూరు హైవే వద్ద అయితే బొలెరో వాహనం పక్కకు ఆపడం జరిగింది. విశాఖకు చెందిన లారీ, విశాఖ నుంచి వస్తున్న లారీ అయితే వెనక నుంచి ఢీకొనటంలో అక్కడికక్కడ ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది. మిగతా అందరూ కూడా తీవ్ర గాయాలతో ఇక్కడ సర్వజన ఆసుపత్రిలో కొంతమందిని జాయిన్ చేశారు. ఇంకా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళందరినీ కూడా వేరే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడ సర్వజన ఆసుపత్రి మార్చిరి వద్ద అయితే కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మండలం బొత్సపేట గ్రామం నుంచి మన వర్ష రాయగడ అమ్మవారి టెంపుల్కి దైవ దర్శనం గురించి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక బొలెరో కట్టుకొని వీళ్ళు బయలుదేరారు. బొత్సపేట నుంచి 9 గంటల సుమారు టైంలో భోజనం చేసి చెల్లూరులో వీళ్ళ తాలూకు కుటుంబస్తులు అక్కడ ఎక్కుతామంటే అక్కడ బొలెరో రోడ్డు పక్క ఆపి వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్న క్రమంలో వైజాగ్ నుంచి ఫాస్ట్గా వస్తున్న లారీ ఒకటి ఈ బొలెరోని ఢీ కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా, అందులో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తాలూకా దాటికి పూర్తిగా బొలెరో ధ్వంసం అవడంతో లోపల ఉన్న వారంతా కూడా భయానికి ఆందోళనగా క్షేత్రగతులుగా ప్రతి ఒకరికి కాలు ఇరిపోవడం, ఒకరికి హెడ్ ఇంజరీ రావడం, ఇంకొకరికి ముగ్గురు చనిపోవడం జరిగింది. అందులో ఒక చిన్న పిల్లాడి 10 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా గ్రామంలో అందరూ కూడా చాలా బాధపడుతుంది. దీని గురించి అయితే ఇప్పటి వరకు కూడా బొత్సపేట గ్రామంలో ఇలాంటి ఎంత భయానికి వాతావరణం ఉన్న ఇలాంటి సందర్భం రాలేదు. మేము అలాంటి దాన్ని ఫేస్ చేయలేకపోయి కొత్తగా ఫేస్ చేసేటప్పుడు మా అందరికి కూడా రాత్రి అంతా కూడా అందరు ప్రజలు అందరూ మా బంధువులు చుట్టాలు అందరూ కూడా చాలా భయాందోళనకు గురి కావాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి మనకి అంబులెన్స్ ద్వారా మనం సర్వజన ఆసుపత్రి విజయనగరం తీసుకురావడం జరిగింది ఈ క్షేత్రతులందరినీ. అందులో కొందరు పరిస్థితి సీరియస్గా ఉండడం వల్ల మన తిరుమల ప్రసాద్ హాస్పిటల్కి కూడా మేము కొంతమందిని షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొంతమందిని మన శ్రీనిధి హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్న 16 మందిలో ముగ్గురు చనిపోవడం జరిగింది. మిగతా 13 మందికి కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో కూడా 2-3 కొద్దిగా సీరియస్గా ఉంది అనేసి మేము వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళందరూ ఒకే కుటుంబస్తులు చెందినవారమ్మా. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబస్తులు, అందులోనూ అన్నదమ్ములు, బంధువులు అందరూ కూడా ఒకే కుటుంబస్తులకు సంబంధించిన వారు. కాబట్టి వాళ్ళు ఏదో దైవ దర్శనంకి రాయగడ అమ్మవారి దైవ దర్శనంకి వెళ్దామనేసి ఈ విధంగా ప్లాన్ చేస్తే ఈ విధంగా విషాద ఘటన జరగడం వల్ల ఇది ఈ విధంగా చోటు చేసుకుంది. చిన్న బీఆర్ తలవారు సార్ మా పరిధిలో మా ఎంపీటీ మా అందరం చుట్టాల రిలేషన్ మాకు అందరూ కూడా ఉన్నాం. రాత్రి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి మేము వెయిట్ చేస్తున్నాం డాక్టర్ గారి గురించి. అయిన తర్వాత మేము మాకు స్వగ్రామం తీసుకెళ్ళి ఈ 3 దహన కార్యక్రమాల్లో జరిపించడానికి ప్రయత్నిస్తున్నాం. మా అమ్మగారి పేరు మధ్య పైడి తల్లి. మా అన్నయ్య మధ్యనారాయణరావు దత్త కావడంతో మా అమ్మకి కాలు పూర్తిగా ఇంజూరీ అయిపోయింది. అలాగా రాయగడ ప్రయాణ టూర్కి వెళ్తుండగా చెల్లూరు జంక్షన్లో లారీ వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో వీళ్ళందరూ కూడా క్షతగాతులై బయటికి చెదరై రోడ్డు మీద పడిపోయి క్షతగాతులుగా గురయ్యారండి. అన్నయ్య గారు పిల్లలు ఫ్యామిలీ అందరూ కూడా వెళ్తున్నారు ఇదే వ్యాన్ లో ఉన్నారు. పిల్లలు లేరు, పిల్లలు భార్య రాలేదండి. ఓన్లీ మా బ్రదరు, నేను, మా మదరు, మా ముగ్గురు వెళ్తున్నాం. ఎంతో సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రాయగడ వెళ్తున్న బొత్సపేట గ్రామస్తులు మృతి చెందడంతో బొత్సపేట గ్రామస్తులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు మా గ్రామంలో జరగలేదు. ఇప్పుడు ఇలా జరగటం రాత్రి నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము. మేము కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఎంతో సంతోషంగా ఉండేది మా గ్రామం ఈ రోజున విషాదంలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటము, మరికొంతమందికి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మాకు ఏ క్షణంకి ఏ కబురు అందుతుందో అనేసి ఇవి చాలా ఆందోళన చెందుతున్నామని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు అంటే మొత్తం ఊరంతా కూడా ఇక్కడే ఉంది మొత్తం కూడా. ఎందుకంటే అందులో ఒక చంటి పిల్లోడు కూడా ఉన్నాడు, 10 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఆ మృతుల్లోని. వీళ్ళందరూ కూడా అంటే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావచ్చు, అమ్మ, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా రాత్రి సర్వజన ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. వెంటనే
సర్వజన ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ పరిస్థితి విషమించడంతో వాళ్ళందరినీ కూడా కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇక్కడ డెడ్ బాడీలకి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడ ఉంచారు. వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే మనము సరిగ్గా వెళ్తున్న అవతల వాళ్ళు చేసిన తప్పిదానికి నిండు ప్రాణాలు బలైపోయి కుటుంబాలు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్తున్నారు రోడ్డు ప్రమాదాల నివారణకి స్పీడ్ తగ్గించి వెళ్ళండి, ఎదురుగా వస్తున్న వాహనాలు గమనించి వెళ్ళండి అని ఎంత అవగాహన కల్పిస్తున్నా సరే ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం కూడా గ్రామస్తులందరూ కూడా విషాదంలో ఉన్నారు. ఎందుకంటే బొలెరో వాహనం తప్పేం లేదు, ఆ సైడ్ ఆపారు. వైజాగ్ వైపు నుంచి వస్తున్న లారీ వెనక నుంచి ఢీకొనటంతో ఆ దాటికైతే అందరూ కూడా చల్లాచెదురుగా పడిపోయి అక్కడ మృతి చెందడం కూడా జరిగింది. వాళ్ళ శరీర భాగాలు కూడా చిత్రమైన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది.